ఇక ఐదవ ప్రోడక్ట్ వచ్చేసి మనందరం చూస్తున్నాం, చిన్నపిల్లలు చాక్లెట్స్ కొంటారు, 5 స్టార్ అని, కిట్ క్యాట్ అని రకరకాలు అమ్ముతుంటారు. అయితే ఎనీ షుగర్ ప్రోడక్ట్, షుగర్ వీటిల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి మంచిది కాదు. సరే, చిన్న పిల్లలకి ఏదో వాళ్ళు ఆ స్వీట్ కోసం ఆ క్రేవింగ్ ఉంటుంది కాబట్టి చిన్న చాక్లెట్లు, పెద్ద చాక్లెట్లు మనమే అలవాటు చేస్తున్నాం. తర్వాత మళ్ళీ వాళ్ళ పళ్ళు దెబ్బతింటాయనో, వాళ్ళ ఆరోగ్యం చెడిపోద్దనో మనమే వద్దంటున్నాం. సో ఇదంతా, ఈ కన్ఫ్యూజన్ అంతా జరుగుతూ ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ మధ్యలో ఒక చాక్లెట్ కంపెనీ, ఒక కన్ఫెక్షనర్ ఏం చేయాలంటే వాళ్ళ ప్రోడక్ట్ని అమ్ముకోవాలి. లెట్స్ టాక్ అబౌట్ వన్ సచ్ ప్రోడక్ట్, కిట్ క్యాట్. ఇక్కడ కిట్ క్యాట్ ఒక చాక్లెట్, ఇది బాగుంటుంది, మీరు కొనుక్కోండి, మీరు తినండి, చాలా పదాలు చెప్పాలి, చాలా చెప్పాలి మనం. అలా కాకుండా వాళ్ళు ఏం చేశారంటే, హ్యావ్ ఎ బ్రేక్, హ్యావ్ ఎ కిట్ క్యాట్. అంటే ఏంటి? ఇక్కడ చిన్న పిల్లలను ఉద్దేశించి వాళ్ళు మాట్లాడలేదు, వర్కింగ్ క్లాస్ను కూడా మాట్లాడుతున్నారు. సపోజ్ మనం బాగా కష్టపడి పనిచేస్తున్నాం అనుకోండి, మన కొలీగో మన పక్కన వాళ్ళు ఎవరో ఏమంటారు, అరే చేసింది చాలు కానీ ఒక బ్రేక్ తీసుకోరా కాసేపు, అంటే కాసేపు బ్రేక్ తీసుకొని టీ తాగు, కాఫీ తాగు, లేదంటే కాసేపు రిలాక్స్ అవ్వు అన్నట్టుగా. అంటే కష్టపడి పనిచేసే వాళ్ళు బ్రేక్ తీసుకోవటం అనేది రిలీఫ్గా ఫీల్ అవుతారు. కాబట్టి నా ఎజంప్షన్ ఏంటంటే, యాజ్ ఎ కంపెనీ, యాజ్ ఎ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్, నేను ఎవరికి అమ్మాలనుకుంటున్నాను? మీలాంటి కష్టపడే వాళ్ళకి, కష్టపడి పనిచేస్తున్న వాళ్ళకి మీరు కొద్దిగా బ్రేక్ తీసుకోండి. ఆ బ్రేక్లో మీరు ఏం చేయాలి మరి? హ్యావ్ ఏ కిట్ క్యాట్, ఒక కిట్ క్యాట్ కూడా తినండి. చూడండి ఎంత స్మార్ట్గా ప్లే చేస్తున్నారో వాళ్ళు సైకలాజికల్లీ. మనకి ఎవరికైనా కష్టపడి పనిచేసే వాళ్ళకి, కన్స్ట్రక్షన్ వర్కర్స్ అవ్వచ్చు, ఆఫీస్లో కూర్చొని పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, పొలంలో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మీరు కష్టపడి పనిచేస్తున్నారనే ఫీలింగ్లో మీరున్నప్పుడు పక్కన వాళ్ళు ఎవరైనా వచ్చి ఫ్రెండ్లీగా, సరే చేసేవరా, చాలా కష్టపడుతున్నావు, కొద్ది బ్రేక్ తీసుకో, కాసేపు ఆగు, రెస్ట్ తీసుకో అన్నది ఎంత మధురంగా వినిపిస్తుందో, సైమల్టేనియస్గా ఈ కిట్ క్యాట్ మ్యానుఫ్యాక్చరర్ ఏమంటున్నాడు? హ్యావ్ ఏ కిట్ క్యాట్ అని కూడా చెప్తున్నాడు. సో మీరు బ్రేక్ తీసుకోవడానికి, కిట్ క్యాట్ తినడానికి లింక్ పెట్టేశాడు. అంటే వర్కింగ్ క్లాస్ మొత్తం కూడా నేను బ్రేక్ తీసుకోవాలన్నప్పుడల్లా మనసులోకి ఏమొస్తుంది? కిట్ క్యాట్ కూడా వస్తుంది. సో దట్స్ హౌ దే లింక్ టూ కాన్సెప్ట్స్, దే మేడ్ దెమ్ ఫ్లో సినానిమస్లీ, అంటే సైమల్టేనియస్గా ఫ్లో అవ్వడానికి అలవాటు చేశారు. ఒకటి గుర్తొస్తే మనకు ఇంకోటి గుర్తొచ్చేటట్టుగా. స్మార్ట్ స్ట్రాటజీ.